చాలాసార్లు చాలా బుద్ధిహీనులు స్వనాశనం కోరుకునేవారు ఏమంటారు తెలుసా? పాపంలో ఉన్నోళ్ళు దావీదు పాపం చేయలేదు అంటారు, అంటున్నారు కూడా. అదే ఏమండి అంటున్నారు కూడా. బుద్ధిహీనులు వారు స్వనాశనం కోరుకునేవారు. దావీదు పాపం చేసింది నిజమే, కానీ చేసిన పాప విషయమై ఆయన ఎంతగా చింతించాడో, ఎంతగా రోధించాడో, ఎంతగా కన్నీరు కార్చాడో 6వ కీర్తనలో మనం చూస్తున్నామండి. ఎంతగా చెప్పండి? నా కన్నీటికి నా పరుపు, చెప్పండి, నా పరుపు కన్నీటికి కొట్టుకుపోతుందంట, తేలిపోతుందంట. ఎంత కన్నీరు, ఎంత కన్నీరు, ఎంత కన్నీరు. ఒక ఆయన ఇలా చెప్పాడు, డేవిడ్స్ సిన్ ఈజ్ గ్రేట్. దావీదు చేసిన పాపం పెద్దదే, గొప్పదే, భయంకరమైందే కదా, గొప్పదే. డేవిడ్ సిన్ ఈజ్ గ్రేట్, బట్ హిజ్ కన్ఫెషన్ ఈజ్ మచ్ మోర్ గ్రేటర్. దావీదు పాపం చేశాడు, పెద్ద భయంకరమైన పాపమే, గొప్ప పాపమే, కానీ అతను ఒప్పుకోలు ఇంకా 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 ఎంతో గొప్ప ఒప్పుకోలు. ఈ రోజుల్లో పాపం చేసిన వ్యక్తి, విశ్వాసి ఎవడైనా దావీదులాగా ఒప్పుకుంటున్నవాడు ఉన్నాడా? నీకే విరోధంగా నేను పాపం చేశా, నా దోషము ఒప్పుకొంచున్నా, నా పాప విషయమై విచారపడుతున్నా, నా కన్నీళ్ళకి నా పరుపు తేలిపోతుంది, కొట్టుకుపోతుంది. అంతగా పాపము ఒప్పుకోలు, వేదనతో, కన్నీటితో, రోదనతో విలపిస్తూ ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఆలోచన చేయాలి. పాపం చేసావా? దావీదు చేశాడు అంటావా? మరి చేసిన దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఎట్లా ఒప్పుకున్నాడు? కన్నీరు విడుస్తూ అంతగా విలపిస్తూ ఒప్పుకున్నాడు. మరి నువ్వు ఒప్పుకున్నావా? అసలు ఏది కన్నీరు? అసలు ఒప్పుకునేవాడు కన్నీరు గారుస్తున్నారండి ఈ రోజుల్లో. భ్రష్టత్వం, నీచత్వంలో భయంకరమైన పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. పాపం చేసిన వాడిని బలపరిచే పరిస్థితులు వచ్చినాయి. అసలు వాడి కన్నీరు రాదు. నేను చేశానా, నువ్వు ఎవరు చెప్పాడు పా అడుగుదాం పా అన్నంత పరిస్థితి, హీనమైన పరిస్థితి, దిగజారిపోయా. అసలు విశ్వాస అయిన వాడు దావీదు పాపం చేయలేదు అంటాడా? ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? యుగాంతమందు ఉన్న మనకి బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి. పాపం చేయమని కాదు రాసింది. చెయ్యొద్దురా, చేస్తే ఏమొచ్చింది? శిక్ష వస్తుంది. చేస్తే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. హెచ్చరిక చేయటానికి అవన్నీ రాయబడ్డాయి. అసలు మా కీర్తన 51వ కీర్తన చదువుతున్నప్పుడు ఆ కీర్తన, దేవా నీ దాసును ప్రేరేపించి రాపించావు, రాబో తరతరాల వారికి, పాపం చేసిన వారికి మాదిరిగా ఉండటానికి తరతరాల వారికి అది లిఖింపజేశావు, నీ గ్రంథములో భద్రపరిచావు. పాపం చేశానని దావీదు పాట రాశాడు, పాట పాడాడు, ఆ పాట నేర్పాడు, పాట రాసి పుస్తకంలో భద్రపరిచి మీరు చదువుకోండి అప్పగించి వెళ్ళాడు. పాపం చేయటానికి చేయమని కాదు.